మీరు ఆర్టిస్ట్‌గా గుమ్మడి గారిలాగా చక్కగా ఒక మంచి ఫాదరు. అడ్వొకేట్‌గా చెప్పావుగా సింహం. సింహం. ఖచ్చితంగా. ఎందుకంటే ఇన్‌జస్టిస్ అయ్యింది అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ జనరల్‌గా లాయర్‌లు ఫైట్ చేయరు. ఎందుకంటే ఆ కేసు కదా! కేసు ట్రై చేస్తారు. బాగా ట్రై చేసి వాళ్ళ ప్రయత్నం మాక్సిమం చేసి వదిలేస్తారు. నేను వదలనక్కడికి. లా ప్రకారంగా అయితే. ఇది లా. నా క్లయింట్‌కి కావాలి. నువ్వు చదువుకో. లా ఇంకో ఇది చెప్తుంది. ఇంకోలా చేయడానికి వీల్లేదు. ఇంకోలా చేయటానికి వీల్లేదు. ఇదే లా. ఇలాగే చేయాలి అని నేను న్యాయమూర్తులతోటి ఫైట్ చేసిన చాలా సార్లు చాలా సంఘటనలున్నాయి. అందుకే మా ఆవిడ కోర్ట్‌కెళ్ళినప్పుడల్లా నేను ఆర్గ్యుమెంట్‌కి వెళ్తుంటే చిన్నపిల్లలు వెళ్తూ యూనిఫార్మ్ ఏస్తూ "ఏయ్! వేరే క్లాస్ పిల్లలతోని కొట్లాడకు, గొడవ పెట్టుకోకు" కదా! సార్ అంటారు. ఏవండీ తిట్టకండి, వెళ్ళకండి బాగా అంటే, కాదు అన్యాయం జరుగుతుంటే నేను హౌ కెన్ ఐ బీ సైలెంట్? ఇప్పుడు మీ దగ్గరికొస్తే నాకు న్యాయం జరుగుతుంది. న్యాయం అనేది ఎంత పెద్ద పదం. అవును. లాయరు డబ్బులు ఫీజే కాదుగా. వాడిచ్చే రూ. 10తో పాటు వాడి జీవితాన్ని నమ్మకంతో మన చేతిలో పెడుతున్నాడు. మనం మనం చదువుకున్నంత చేయాలిగా. ఇప్పుడు ఇది పాలకివ్వాలనో లేదా రోజుకి రూ. 1,00,00,000 తీసుకునే సిద్ధార్థ లూత్రా లాంటి వాళ్ళ అంత బ్రెయిన్ లేకపోయినా మనం తీసుకునే రూ. 10కి న్యాయం చేయాలిగా. అది లా.